కడప జిల్లా టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని రంగసముద్రం వార్డు సచివాలయ పరిధిలో సబ్ యూనిట్ ఆఫీసర్ టి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ కీటకజనిత వ్యాధుల నియంత్రణ ఫ్రైడే ట్రైడే ద్వారా దోమల నియంత్రణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్వరాలు, మెదడు వ్యాపు, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటి ముందు దోమలను ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. సాధు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా దోమతెరలను వాడుకోవాలని, దోమకాటుకు గురయ్యే జ్వరాల వల్ల ఆర్ఎంపీ డాక్టర్స్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ కు పోయి లక్షలు ఖర్చు పెట్టుకోవద్దని, ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా అందించే సేవలను అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరారు. మనం ఇంట్లో మరుగు చేస్తుంది కింద బౌల్ పెట్టుకుంటాం. ఆ బౌల్లో కూడా అట్లే స్టాగ్నేట్ అయ్యి వాటర్ అక్కడే ఉంటాయి, అక్కడే దోమలు పెరుగుతాయి. అట్లే చూడండి గ్రైండర్ మనం నిత్యం వాడాం కదా, ఏదో వారం ఒక రోజు 2 రోజులు వాడతాము, దాన్ని నీళ్ళు నింపి క్లీన్ చేసుకోకుండా అట్లా నీళ్ళు నింపి పెట్టుకున్నాం. ఆ నీళ్ళు ఎట్లా ఉంటే దోమలు అక్కడే చేస్తాం. తర్వాత అయ్యేంటి పెద్ద డమ్ములు మనకు మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు రెగ్యులర్గా నీళ్ళు మనకు వదలదు కాబట్టి ఒక్కొక్క లైన్ 2 రోజులకు 3 రోజులకు వస్తుంది కాబట్టి మనం నిత్యావసరంగా నీళ్ళు నింపి దోమలు పెట్టుకోవాలి. దానిపైన మూతలు నింపి పెట్టుకోవాలి. మూతలు పెట్టుకున్నట్టయితే దోమ అక్కడ వాలేదానికి ఆస్కారం ఉండదు. దోమ వాలితే అన్ని గుడి పెట్టేస్తుంది. మూతలు నింపి పెట్టుకుంటే మనకు దోమ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం కాపాడుకోవాలి. ఒకవేళ మూత పెట్టుకోలేదు, మూత లేదు మనకు అవైలబిలిటీ, కనీసం ప్రతి శుక్రవారం కూడా మనం కల్లాపు చల్లుకుంటాం, ఇల్లు శుభ్రం చేసుకుంటాం కాబట్టి లక్ష్మీవారంలో భాగంగా ఆ నీళ్ళన్నీ ఉలగబోసి శుద్ధంగా సున్నం వేసి గంగా తీసి బాగా దిగ్గేసి కొంచెం సేపు ఆరబెట్టి నీళ్ళు నింపుకుంటే ఆ గుడ్డు పెట్టిన దోమ పెట్టినటువంటి గుడ్డు లారవాయువులు పెంచిపోయి నీళ్లు మనం నింపుకుంటే మనం దాన్ని నియంత్రించవచ్చు. దోమలు మనం నియంత్రించవచ్చు కరెక్ట్గా మన ఇంట్లో. తర్వాత ఆ టైర్లు వేస్ట్ టైర్లు పిల్లలు ఆడుకుంటా ఉంటారు, రిక్షాలు, టైర్లు, ఆటోలు ఇన్ని కూడా వేసి